హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్విగ్గీ 100 డేస్ మనీ ఎర్నింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 87. ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి ద ట్రూ బ్లాక్ కాఫీ నుంచి పడ్డది. రెస్టారెంట్ దగ్గరికి వచ్చేసిన పికప్ చేసుకోవడానికి రెడీ ఉంది ఆర్డర్. సెల్ఫీ, అబ్బా ఏం సెల్ఫీలు రా బాబు. ఓకే, ఇది వచ్చేసి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14లో ఇవ్వాలి మామ. చలో వెళ్ళిపోదాం వేయడానికి. B2 B block. అరే ఈడ రెస్టారెంట్ ఏడు ఉందిరా, మొత్తం కూరగాయల మార్కెట్ ఉంది. రెస్టారెంట్ ఏడు చూపిస్తుంది. ఏదో ఉంది, ఈ పక్కన కూడా ఉంది అనుకుంటా. ఆ పక్కన అపార్ట్మెంట్ ఉంది. ఏడ ఉంది అసలు? పార్కులో ఉందా ఆమె? ఈ పార్క్లోనే చూపిస్తుంది లొకేషన్. హలో హలో అన్న, మహేష్ మాట్లాడేది. మహేష్ అన్న, ఇది స్విగ్గీ ఆర్డర్ పట్టింది ఒకటి లాస్ట్ 278 ఆల్రెడీ. అవునన్నా, అది క్యాన్సిల్ చేయవా? ఎందుకంటే అవుట్లెట్ చేంజ్ అయింది, క్యాన్సిల్ అయిపోయింది లేదు నాకు. ఓకే అన్న. క్యాన్సిల్ అయిపోయింది. రెస్టారెంటే లేకుండా ఆర్డర్ ఎట్లా వేస్తారో ఏమో అసలు. క్యాన్సల్. నేను ఆడ నుండి వచ్చిన బంజారా హిల్స్ నుంచి శ్రీనగర్ కాలనీకి వచ్చిన, క్యాన్సిల్ అయిపోయింది. అసలు లొకేషన్ రెస్టారెంటే లేదు. ఆర్డర్ ఎట్లా వచ్చింది? స్విగ్గీ వాడు ఆర్డర్ ఎట్లా కన్ఫర్మ్ చేసిండు? కస్టమర్ ఎట్లా ఆర్డర్ పెట్టిండు? నాకెట్లా ఆర్డర్ వచ్చింది అది? क्या करेगा? फिर से बात करेगा। आदर से इशारे कर रहा क्या? गाड़ी में दे गाड़ी दिखाते मैं कितने बार की देखा गाड़ी मारता लाता ही नहीं भाई। फुट रेडी नहीं था ना? हां नहीं था ना? हां ऊपर से फुट रेडी नहीं था। 10 ऑर्डर एक साथ लेके आए क्या? इसीलिए फुट रेडी काम कर एक काम कर फुट गाड़ी आते के 2 मिनट में ऑर्डर नीचे आना। 10 ऑर्डर एक साथ लेकर तो कोई काम कर गाड़ी मारते ध्यान लाके। हां ध्यान लाके नहीं 10 ऑर्डर एक साथ लाना बोल रहा हूं मैं। ऑर्डर आते के लेके आना, एक ऑर्डर लेके आ। तो 10 ऑर्डर एक साथ लेते तो क्या मुझ बैठना वाला है कि गाड़ी में मारते? हां तुम्हारे एक ही मिनट के लिए काम कर। हाँ क्यों यहाँ पर ये तो क्या करना है? इधर तो मिलेगा, इधर आता होगा। ठीक है, कल से एक ही काम कर, 2 मिनट में आ रहे हैं। कल बात करो। ठीक है, कल बात करो। ఈ బంజారా హిల్స్ పంచకట్టు పడితే ఇదే పంచాయతీ ఉంటుంది మామ. ఎప్పుడు పికప్ చేసుకోవడానికి 40 నిమిషాలు పట్టింది. ఎప్పుడు తొందరగా వీళ్ళు ఒక్కసారి కూడా, ప్రతిసారి లేట్ అయ్యిస్తారు. ఈరోజు పెట్రోల్ వచ్చేసి 310 కొట్టిస్తున్నాం మామ. ఎందుకంటే మళ్ళీ ఇక చిల్లర పెట్టుకోవడం ఎందుకని ఎక్స్ట్రా 300 పైన ఎక్స్ట్రా 10 రూపీస్ ఉండే నా దగ్గర. సో దానివల్ల మొత్తం 310 అయితే కొట్టించేస్తున్నాం. చాలాసేపటి నుంచి ఆపుకుంటున్నాం మామ టాయిలెట్. ఇంకా నా వల్ల కాదు, తొందరగా పోయి ఆఫీస్లో కానీ చేయాలి. ఓపెన్ అయిపోయింది బాబు, ఓపెన్ అయిపోయింది బాబు. ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా అర్జెంట్ టాయిలెట్ వచ్చినప్పుడు చేసేస్తే. 204 ఉంది కదా, ముందుకే ఉంది కదా. ముందు పెట్టుకోవాలి, జాగ్రత్త ఉంటుంది కదా, నిలబడి అక్కడ పెట్టుకోవచ్చు కదా, చెట్టు కింద పెట్టుకోము. అరే నీ గాలన్నా చెప్పేది ఏందన్నా నీ ప్రాబ్లం ఏంది ఇప్పుడు? క్యా క్యా यहाँ पे गाड़ी कौन लगाने के लिए बोले? मैं लगा, क्यों कौन बोले? मैं लगा. ఆర్డర్ లేకే చలే జాతా मैं. ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పెట్టాలి? మీ ఇష్టం అది. ఎక్కడ? రోడ్డు మీద పెట్టాలా? రోడ్డు మీద పెట్టాలా? మా ఇష్టం. మరి లేదు పెట్టడానికి. ఈ రెస్టారెంట్స్ పార్కింగ్ ఎక్కడుంది? వాళ్ళకి అడగండి, పోయి వాళ్ళకి అడగాల. వాళ్ళకి అడగండి. ఇక్కడ బండి తీసాడు, బండి వదిలిపోతే ఇక లాక్ చేస్తే మళ్ళా ఎవరు లాక్ వేస్తారు? ఎవరు లాక్ వేస్తారు? ఎవరు లాక్ వేస్తారు? మా కంపెనీ వాళ్ళు ఇస్తారు. మీ కంపెనీ వాళ్ళు ఇస్తారా? మొత్తం మా కంపెనీ లోపల. ఓకే, ఈ రోడ్డు మీ కంపెనీ కాదుగా? పక్క అది కాదు, పెట్టండి లోపల. అది కూడా ఏంది పెట్టండి లోపల. ఏంది స్టాండ్ లోపల? వేసే లాక్ వేసే, నేను కూడా చూస్తా ఎట్లా వేస్తావు. వేసేయి ఈడ పెడతా, లాక్ వేసేను.
ప్లీజ్. ర్యాపిడో వాళ్ళు కూడా అంతకే ఉన్నారు మామ. కొంచెం అర్థం చేసుకుంటే ఏమవుతుంది? ఆల్రెడీ నేను అతనికి చెప్పిన, అన్న నేనేం ఎక్కువసేపు ఉండను, జస్ట్ ఆర్డర్ తీసుకొని వెళ్ళిపోతా, 2 నిమిషాలు కూడా పట్టదు, ఇట్లా తీసుకొని వెళ్ళిపోతా అని చెప్పిన. సరే అన్న కొంచెం ముందు పెట్టిన తర్వాత మళ్ళీ ఆడబెడితే ఏమైందో దానికైనా అరుస్తున్నాడు. ఆయన అరసకంకి మళ్ళీ సెక్యూరిటీ వాడు వచ్చాడు. వాడొచ్చి బండిడ పెట్టరాదు, అసలు బండి పెట్టరాదు అంటే ఏడ పెట్టాలి, రోడ్డు మీద పెట్టాలి. మరి ఆడ పార్కింగే లేదు, రెస్టారెంట్లు అన్నీ ఉన్నాయి, ఆడ ఫుడ్ కోర్ట్లు ఏడా మన రాయదుర్గం మెట్రో కింద ఆడ. నేను బండి ఏడ పెట్టి ఆర్డర్ తీసుకోవాలి, రోడ్డు మీద పెట్టి ఆర్డర్ తీసుకోవాలా? లాక్ వేస్తా అంటే వేసుకో అని చెప్పిన. ఎక్కువసేపు ఉంటాం ఆర్డర్ తీసుకోవడానికి, ఏమన్నా జస్ట్ ఇట్లా పోయి ఇట్లా తీసుకొని వెళ్ళిపోడే, 1 మినిట్ కూడా పట్టదు. దానికి ఘోరంగా చేస్తారు వీళ్ళైతే. ప్లీజ్. రాహులా? ఏం కర్మ మామ. అందుకే రెస్టారెంట్లో ఆర్డరు చూసి తీసుకోవాలి. వీడు పంజాబీ అఫేర్లో ఏం చేసిండంటే, బిల్లు నాదే ఉంది, ఏమంటారు ఆర్డర్ మీద బిల్లు నాదే ఉంది. నేనేమనుకున్నా ఆర్డర్ నాదే అనుకుని తీసుకొని వచ్చిన. వాళ్ళు నేను కస్టమర్ లొకేషన్కి వచ్చినాక కాల్ చేసి, భయ్యా అందులో వేరే ఆర్డర్ పెట్టినాం, వేరే ఐటమ్స్ పెట్టినాము, రిటర్న్ వస్తావా అన్నారు. నేను ఇంత దూరం వచ్చినాక రిటర్న్ అట్లా పోతా ఫ్రీగా? ఇక స్విగ్గీ వాళ్ళకి కాల్ చేసి కంప్లైంట్ పెట్టి ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేయించిన. వాళ్ళు క్యాన్సిల్ చేపిస్తే మళ్ళీ రెస్టారెంట్కి రిటర్న్ పడ్డది. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ రెస్టారెంట్కి ఇవ్వాలి. ఈ 2 ఆర్డర్స్ కౌంట్లోకి అయితే రావు, కానీ పైసలు అయితే వచ్చినాయి కాబట్టి. అటు ఆర్డర్ క్యాన్సిల్ అయింది, దాని పైసలు వచ్చినాయి. మళ్ళీ రిటర్న్ రెస్టారెంట్కి పడితే ఇవో 14 రూపాయలు ఇచ్చిండు. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడన్నా కాల్ చేసి చెప్తే పోయి తీసుకొని వచ్చేవాడిని. ఇంత దూరం వచ్చినాక కాల్ చేసి మళ్ళీ 4 కిలోమీటర్స్ ఎంటకు రా అంటే ఎట్లా పోతా నేను? रिटर्न ऑर्डर चिकन टिक्का मसाला। हाँ मैं तुम्हारा बोला मेरे पास 2 ऑर्डर है भैया। गलती हो गया, मगर मेरे पास 2 ऑर्डर था, कस्टमर लोकेशन पे है, फिर कैसे पीछा था? हाँ और బాబా రీసెంట్గా లాంగ్ ఆర్డర్ 89 రూపీస్ ప్లస్ 40 రిటర్నర్ని చౌమాన్లో పికప్ చేసుకొని నానక్రామ్ కూడా వెళ్ళాలి. యాక్సెప్ట్. ఇది 9 కిలోమీటర్లు ఉంది మామ. 9 కిలోమీటర్లు ఎట్లుంది పోవాలి? గచ్చిబౌలి ఐఎస్బి రోడ్లో నుంచి చూపిస్తుంది లొకేషన్ మ్యాప్. సరే అట్నే వెళ్దాం మరి. క్యాష్ ఆన్ డెలివరీ ఉంది 592. ఓకే, చాలా డేస్ తర్వాత ఈ అపార్ట్మెంట్స్కి ఆర్డర్ పడ్డది మావా. ఇటు నుంచి రోడ్డు కూడా వేసిర్రా, అసలు ఇక్కడ రోడ్డే లేకుండే, మొత్తం ప్యాక్ ఉండే. ఎప్పుడు వేసిర్రు రోడ్డు? చాలా డేస్ అవుతుంది మనం రాక. డేస్ కాదు, మంత్స్ అవుతుంది. 40 రూపీస్ రిటర్న్ ఎర్నింగ్కి బదులు ఈ బర్గర్ అండ్ గ్రిల్స్ నుంచి ఆర్డర్ ఇచ్చిండు మామ. ఇక్కడ గౌలిదొడ్డిలో పికప్ చేసుకొని 9684 3872 గౌలిదొడ్డిలో పికప్ చేసుకొని ఏడికి ఇజ్జత్ నగర్ పోవాలి, కొత్తగూడ నోవెటల్ హోటల్ దగ్గర. నోవెటల్ హోటల్లోనే ఇవ్వాలి. సరే వెళ్దాం. ఇంకా ఇక్కడ నుండి ఎన్ని కిలోమీటర్స్ అవుతుంది? అది 10 కిలోమీటర్లు. 104 రూపీస్ వేసిండు. చలో వచ్చేసినాం మా లొకేషన్కి. ఇదే నోవెటల్. మనం దీని లోపల ఎటు పోవాలి? లెఫ్ట్కి వెళ్ళాలి. రైట్. ఈ లెఫ్ట్లో పోయి ఏడి ఇవ్వాలి, ముందర ఏడో యూటర్న్ తీసుకొని అడిగాలి. क्या नाम है? अदनान। लोकेशन उस तरफ दिखा रही है आपका? गेट बंद कर दिया भाई, दम हो गया। हाँ ओके। హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. చిన్న బ్రేక్ తర్వాత అయితే లాగిన్ చేసిన, చేయగానే ఎంఏబీ నుంచి ఆర్డర్ వచ్చేసింది మనకి. 1082. ఓకే, పికప్ ఇది వచ్చేసి రోడ్ నెంబర్ 51 బిఎన్ రెడ్డి కాలనీలో వెళ్ళాలి, చప్పాల్ హోమ్స్. చలో వెళ్ళిపోదాం. లొకేషన్ తెలుసు కాబట్టి డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఇంకా
डोर के सामने है सिस्टर। నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి ల్యాబ్నల్ ఫైన్ బేకింగ్ నుంచి ఆర్డర్ వచ్చింది మామ. అసార్టెడ్ కప్ కేక్ అంట, 3 వేరియేషన్స్, 15 పీసెస్, 9675. हाँ रेडी है 5249. ఈ ఆర్డర్ వచ్చేసి జూబ్లీహిల్స్లో ఇవ్వాలి మామ, రోడ్ నంబర్ 31లో. చలో పోదాం ఇంకా. వసంతలక్ష్మి. నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి 115 రూపీస్ మామ. ఇది కేక్ ఉంది మామ, 1 kg. ఇది 7కి బాచుపల్లి తీసుకెళ్ళాలి. బాచుపల్లి ఎన్ని కిలోమీటర్లు? 15 కిలోమీటర్లు మామ. 15 కిలోమీటర్లు తీసుకెళ్ళారా కేక్ ఉంటుందా? నాకు డౌటే. ఏమోలే, తీసుకెళ్దాం. ఇంకా కన్ఫర్మ్ చేసిన తర్వాత ఏం చేస్తాం. గంట అవుతుందంట డెలివరీ చేయడానికి. ఇప్పుడు 7 అవుతుంది, 8కి పోతా. 6కి పెయిడ్. ఓకే, కరెక్ట్ 1 అవర్ పట్టింది మామ డెలివరీ చేయడానికి. అయితే ఇప్పుడు ఆర్డర్ పడదు, ఏం పడదు. 40 రూపాయలు ఇస్తాడు రిటర్న్. సైలెంట్గా ఇల్లు బెటా అంటాడు. ఇంకా 7 ఆర్డర్స్ డెలివరీ చేయాలి మామ, టార్గెట్ కంప్లీట్ కావాలంటే. టైం ఏమో 8 అవుతుంది. ఇప్పుడు నేను జూన్ పోయే వరకే గంట అవుతుంది మళ్ళీ. చూద్దాం ఇంకా ఎట్లయితే అట్లయింది. అంత దూరం నుంచి హైటెక్ సిటీ వచ్చిన తర్వాత ఆర్డర్ పడ్డామమ్మ ఈ టిఫిన్ నుంచి. క్యాష్ ఆన్ డెలివరీ ఉంది. ఇది 500. పేరు చూస్తేనేమో నాకు బాగా మండుతుంది. నాకు తెలుగు పేర్లలో నచ్చని పేరు అంటే అదొకటే. సర్లే, ఏదో పేరు నచ్చకపోతే కస్టమర్ ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేయలేంగా, పోయి డెలివరీ చేయాల్సిందే. Swiggy, Zomato and other delivery boys are not allowed in the lift. అందుకే లిఫ్ట్లో పెట్టేసామన్నాడు. పెట్టేసి పోదాం. థ్యాంక్ యూ. ఇదేంది మామ, కస్టమర్ డోంట్ రింగ్ ద బెల్ అని పెట్టింది, అవాయిడ్ కాలింగ్ అని పెట్టింది, అడ్రస్లో ఏమో 2 పెట్టింది. కాల్ చేయకుండా ఎట్లా? ఇప్పుడు కరణ్ లగ్జరీ హాస్టల్ అని ఒక అడ్రస్ పెట్టింది, నేను ఇక్కడే ఉన్నా. ఇంకోటేమో కింద ల్యాండ్ మార్క్లో. ఓహో, ల్యాండ్ మార్కా? ఓకే. నేను ఇంకా బట్ ల్యాండ్ మార్క్లోనే ఏమని పెట్టింది, ఎస్ఎస్ లగ్జరీ పీజీ అండ్ హాస్టల్, లీవ్ ద ఆర్డర్ ఇన్ లిఫ్ట్. అదే కన్ఫ్యూజ్ అవుతుంది. 2 హాస్టల్స్ పెట్టింది. ఈడ ఉన్నది కరణ్ అని ఒక్కటే ఉంది. ఏమోలే, ఫోన్ చేద్దాం. కాల్ కూడా పోతలేదు అసలుగా. కస్టమర్లకు చూపిస్తుంది ఆల్రెడీ డెలివరీ బాయ్ అరేవిడని, చూసుకొని వస్తే అయిపోతుందిగా. ఏం చేయాలి ఇప్పుడు? దీన్ని కాల్ పోతలేదు. అమ్మ, లాస్ట్ ఆర్డర్ వచ్చేసి సిద్దిక్ కబాబ్ సెంటర్ నుంచి వడ్డా మామ. 10:45 అవుతుంది టైం. అప్పుడే అయిపోయేది, కాకపోతే మధ్యలో 26th ఆర్డర్ కస్టమర్ ఫోన్ లేపలేదు. ఆ ఆర్డర్ వల్ల లేట్ అయిపోయింది. ఇది పికప్ చేసుకొని 100 ఫీట్ రోడ్లో డెలివరీ చేయాలి. ఓకే గాయ్స్, ఫైనల్లీ డ్యూటీ అయితే అయిపోయింది. బంద్ చేసిన. ఎంత అమౌంట్ ఎంత అయింది? 1270 ప్లస్ 12, 1620 రూపాయలు మామ ఈరోజు ఎర్నింగ్. లాగింగ్ 12 గంటల, ఇదొకటి 12 గంటల 54 నిమిషాలు లాగిన్లో ఉన్నా.
ఈరోజు చాలా ఆర్డర్లు, చాలా అంటే చాలా కాదు, ఒక 2-3 ఆర్డర్లు క్యాన్సిల్ అయినాయి. అంటే రిటర్న్ పడ్డాయి రెస్టారెంట్కి. అట్లా ఇక్కడ 30 ఆర్డర్లు చూపిస్తుంది, కానీ మనం కొట్టింది 27 ఆర్డర్లు. ఓకే గైస్, మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఇన్స్టాలో కూడా ఫాలో అయిపోండి. ఇంకా మరి గుడ్ నైట్. మరి నేను వెళ్ళి బజ్జుకుంటా, మీరు కూడా బజ్జుకోండి. ఓకే, బాయ్.